అన్నారం పోయే 100 ఫీట్ల రోడ్డుకు ఈ సైట్ కాడికి కరెక్ట్ 2 కిలోమీటర్ ఉంటుందండి. ఏది ఆ 100 ఫీట్ల రోడ్డుకు 2 కిలోమీటర్. ఇప్పుడు ఆ 100 ఫీట్ల నుంచి అమ్మాపురం పోయే విలేజ్ టు విలేజ్ లింకప్ రోడ్డుకు ఇక్కడికి కిలోమీటర్ అండి. మనకు అక్కడి నుంచి ఇక్కడికి 25 ఫీట్ల బాట ఆ రైతే మనకు పోషిస్తాడు. ఇది రోడ్డు మనం చూసేది మొత్తం రోడ్డు. ఇక చూడండి, ఇగో ఇక్కడ నుంచి స్టార్ట్ ల్యాండ్. ఇగో అట్లా కనపడే కనీలు, అట్లా కనపడే కనీలు అండి. ఇది ఇగో ఇట్లా కనపడే కనీలు, చుట్టూ కడిలే. చుట్టూ కడీలు, చుట్టూ కడీలే. ఓ దీంట్లో పామ్ ఆయిల్ పెట్టి కానీ ఫెయిల్ అయిందండి, ఎందుకంటే మెయింటెనెన్స్ లేక ఫెయిల్ అయింది ప్రజెంట్. ఇది తొర్రూరు టౌన్కు మాత్రం కరెక్ట్ 4 కిలోమీటర్ అండి. ఏది వరంగల్ టు ఖమ్మం హైవే మధ్యన, నేషనల్ హైవే మధ్యన తొర్రూరు అనే మున్సిపాలిటీ టౌన్ ఉంటుంది. ఆ టౌన్కు కరెక్ట్ 4 కిలోమీటర్లు. మొత్తం ఫుల్ వాటర్ ఉందండి. ఇది రైతు దగ్గర ఉంది. టైటిల్ పరంగా క్లియర్ టైటిల్, తెలంగాణ పాస్బుక్ ఉందండి. రైతు బంధు పడుతుంది, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే రైతు బంధు పడుతుంది, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే కూడా మనకు రైతు భరోసా వస్తుంది. ప్లస్ అంతేకాకుండా అట్లా కనపడే తీయలు మాత్రం దీంట్లో లేవండి, దూరంగా ఉంది. ఎందుకంటే మనం వీడియో చేయడం వల్ల మనకు కనపడితే చుట్టూ కడిగి ఉన్నాయండి. ఇప్పుడు అదే వద్దు. ఇప్పుడు యాప్ షెట్ ఉంది కదా, ఇక్కడ యాప్ షెట్ కానీ స్ట్రేట్ వద్దు. ఇప్పుడు ఈ వీడియో తీస్తాను వద్దు, ఇట్లా స్ట్రేట్ పోదండి. పక్కన పెట్టి దున్ని ఉంది కదా, ఆ స్ట్రేట్ వద్దు. చుట్టూ 4 మూలలు మాత్రం బిట్టు బాగుంటుందండి ఇది. ఇప్పుడు మనకు తొర్రూరు టౌన్కు దగ్గర కాబట్టి రైతు చెప్పే ధర 1 ఎకరం ధర 25 లక్షలు చెప్తాడు. కూర్చుంటే తగ్గుతుంది. మనకు రోడ్డు మార్గం బాగుంది. ప్లస్ ఇది హైదరాబాద్కు మాత్రం 135 కిలోమీటర్ వస్తుంది. హన్మకొండకు మాత్రం 50 కిలోమీటర్ వస్తుంది. జనగాంకు మాత్రం 55 కిలోమీటర్ వస్తుంది. హైదరాబాద్కు చెప్పిన కానీ 135 కిలోమీటర్ అండి. ఇది మనకు అన్ని రకాల సదుపాయం గల వ్యవసాయాలేనండి. ఇది వాటర్ ఉంది కాబట్టి ఎటువంటి ప్రాబ్లం లేదు. 10 ఎకరాలండి, 10 ఎకరాలండి. మీకు కావాలన్నా కొనాలన్నా నా ఎంవైకే యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం వల్ల మీకు ఇలాంటి వివరాలు మొత్తం దీంట్లో ఉంటాయి. ఈ వీడియో చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీరు ఇలాంటి చూడడానికి కోసం రండి. చూపించిన తర్వాత మీకు నచ్చినట్లయితే మేము రైతు దగ్గర కూర్చోబెడతాం. అంతేకాకుండా ఈ రోజుల్లో భూమి అనేది పెరుగుతలేదు, పబ్లిక్ పెరుగుతుంది, జనం పెరుగుతుంది ప్రపంచంలోనే. రానున్న రోజుల్లో భూముల రేట్లు అధికంగా పెరుగుతాయి కాబట్టి మన కుటుంబ భవిష్యత్తు కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం మనం ఖచ్చితంగా ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తే బంగారం కంటే ఎక్కువ రేట్లు పెరుగుతున్నాయి. కాబట్టి ఎవరికి డబ్బులు ఇంట్రెస్ట్కి ఇచ్చినా వాళ్ళు ఇస్తలేరు, మాటల మీద ఉండలేరు. కాబట్టి మనం భూముల మీద ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల మనకు లాభదాయకంగా ఉంటుందని మా ఎంవైకే అగ్రికల్చర్ ప్రాపర్టీస్ ఛానల్ వాళ్ళు తెలియజేస్తున్నాము. ప్లీజ్ ఫ్రెండ్స్, మీకు అన్ని రకాల అనుకూలంగా ఈ సైట్ ఉంటుందండి. ప్లీజ్, ఓకేనా ఫ్రెండ్స్.